వేణుగోపాల్చారి గారు నమస్కారం సార్. నమస్కారం సార్. చూస్తున్నాం 5వ దఫా ముఖ్యమంత్రుల్ని కలవడం జరిగింది ప్రధాని గారు. సో రెండో విడత కూడా కంటిన్యూ చేస్తున్నారు. గతంలో కొంతమంది ముఖ్యమంత్రులతో మాట్లాడేవారు, ఇప్పుడు అందరితో మాట్లాడాలని ట్రై చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే రెండో విడత అయితే కంటిన్యూ అవుతోంది. సో అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మాత్రం తమ సూచనలు కూడా చేయడం జరిగింది. సో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధాని దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలేంటి, ఏ అంశాలపైన కేంద్రం సానుకూలంగా రియాక్ట్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిగా గౌరవ ప్రధానమంత్రి గారు ఒక మహమ్మారిని, ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా మహమ్మారిని ఎదుర్కొంటుంది ప్రపంచ దేశంతో పాటు. దీన్ని ఈరోజు అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా సమాన బాధ్యత ఉన్నది. రాష్ట్రాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి, అదే కేంద్ర మొత్తం దేశ ప్రజలు కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి మరి ఇంపార్టెంట్ కనుక దీని గురించి ఆ మహమ్మారి రమ్మడానికి ప్రధానమంత్రి గారు దాదాపు 4-5 సార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రితోటి మాట్లాడడం జరిగింది. మంచి పరిణామమే. కాకపోతే మనం గమనిస్తే ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడిన మొట్టమొదటి నుంచి కానీ ఇవాళ తీసుకుంటే లాక్డౌన్ ఎక్స్టెన్షన్ కొరకు అభిప్రాయాలు తీసుకోవడం మంచిదే, కానీ రాష్ట్రాలకు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఏ విధంగా ఆర్థికంగా కుదించకపోయారు, మరి రాష్ట్రాలకు ఈరోజు మరి గ్రాంట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా డీవాల్యుయేషన్ దీని ప్రకారంగా ఈరోజు డీవాల్యుయేషన్ ప్రకారంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత డబ్బు కావాలి, మరి రాష్ట్రాలకున్న ఒకే ఒక ఆదాయం జిఎస్టీ. ఈరోజు కమర్షియల్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ కానీ, సేల్ ట్యాక్స్ కానీ, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ కానీ ఇవన్నీ వచ్చే ఆదాయము. దీని మీద జిఎస్టీ తీసుకురావడం వల్ల కేంద్రానికి రావడం జరిగింది. మరి ట్యాక్స్ డివాల్యుయేషన్ కూడా రోజు రోజు తక్కువవుతున్నది కనుక ఇవన్నీ కూడా ముఖ్యమంత్రులు గతంలో కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ కరోనా రాకముందు కూడా ప్రధానమంత్రి దృష్టికి కూడా ఒక 4-5 సార్లు తీసుకెళ్ళాడు. ఈ టర్మ్ వచ్చిన తర్వాత అంతకుముందు 13-12 సార్లు తీసుకెళ్ళాడు. ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్లో మరి ఈరోజు మరి రాష్ట్రాలు ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఉన్నది అది స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు ఒక నిమిషం టైం ఇస్తే ట్యాక్స్ డివాల్యుయేషన్ తీసుకుంటే 2018-19 లోపల తెలంగాణ రాష్ట్రంలో ట్యాక్స్ డివాల్యుయేషన్ 17,960.01 యాక్చువల్స్ రోడ్స్. అదేవిధంగా 2020-21 లోపల 16,766.58 కోట్లు డివాల్యుయేషన్ తెలంగాణకు. తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఏముంటుంది రామచంద్రన్న కూడా తెలుసు. పాపులేషన్ ప్రకారంగా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇచ్చే పద్ధతి ఉన్నది, గతంలో ఉన్న ఫైనాన్స్ కమిషన్ కానీ ఇప్పుడున్న ఫైనాన్స్ కమిషన్ కానీ. అయితే ట్యాక్స్ డివాల్యుయేషన్ గ్రాంట్స్ అయితే ఎస్టిమేషన్ చేస్తున్నారో అది రోజు రోజుకి ఈరోజు ప్రభుత్వాలకు తక్కువ అవుతుంది ఈరోజు. కనుక తక్కువ కావటం వల్ల ఏమైంది, వాళ్లకు ఓన్ సోర్సెస్ తక్కువైనాయి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ తక్కువైంది. ఉదాహరణకు 2021 బడ్జెట్లో మనం తీసుకుంటే 1,43 1.43 lakhs కోట్లు బడ్జెట్ మనం పెట్టుకుంటే దీంట్లో 85,300 కోట్లు ఓన్ స్టేట్ ట్యాక్సెస్ మన రాష్ట్రం నుంచి వచ్చిన రెవెన్యూ. అదేవిధంగా 30,600 కోట్ల రూపాయలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ, 10,525 కోట్లేమో గ్రాంట్ ఫ్రమ్ ద సెంటర్ అండ్ 16,766 కోట్లేమో షేర్, సెంట్రల్ షేర్ మన స్టేట్ 45 స్కీమ్లు ఉంటే దాంట్లో చేస్తారు. ఇప్పుడు శోచనీయ విషయం ఏంటంటే వీటి గురించి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేయలేదు. మరి జిఎస్టీ గతంలో జిఎస్టీ కొంత రిలీజ్ చేస్తే నిర్మలా సీతారామన్ గారు ఈ కరోనా కాలం రిలీజ్ చేసినప్పటికి కూడా మళ్ళీ పూర్తిగా రిలీజ్ చేయలేదు. అంటే రాష్ట్రాలకు వచ్చే ప్రధాన ఆదాయము ఎక్సైజు, కమర్షియల్ ట్యాక్స్, తర్వాత స్టాంప్స్ రిజిస్ట్రేషను, వీటి మీద జిఎస్టీ చేయటం వల్ల జిఎస్టీ అప్పుడు ఏమన్నారు అరుణ్ జైట్లీ గారు ఉన్నప్పుడు, కీర్చేసిన పెద్ద అరుణ్ జైట్లీ గారు ఉన్నప్పుడు రాష్ట్రాలకు మేము వెంటనే ఇస్తాము అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాలేదు ఇప్పటిదాకా. కనుక ఈరోజు జిఎస్టీ కానీ, వ్యాట్ కానీ, అదేవిధంగా క్యాంపా ఫండ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే కూడా, స్టేట్ ఎక్సైజ్ కానీ ఇవన్నీ తీసుకుంటే కూడా మనకు దాదాపు కొన్ని 16 నుంచి 18,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు రావాల్సిన పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం చెప్పాను ఈరోజు. కనుక ఈరోజు రెవెన్యూ గ్రోత్ మొత్తం దెబ్బతిన్నది. తర్వాత ప్రధానమంత్రి గారితో ఈరోజు అన్ని అంశాల్లో కూడా వాళ్ళు ఏకీభవించారు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకీభవిస్తున్నారు. ఎందుకంటే అందరూ కూడా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలి. రాష్ట్రాలు కోరుతున్న మొట్టమొదటి ఏంటంటే రుణ పరిమితి పెంచాలి. రుణ పరిమితి పెంచినా లేదా అన్నది రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ నుంచి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచినప్పటికీ కూడా గతంలో 2 ఉంటే 2.5 వేసినప్పుడు 2.5 to 3 ఎందుకు అడుగుతున్నామంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సమృద్ధిగా ఆదాయం ఉన్నది, రెవెన్యూ ఉన్నది, ఓన్ రెవెన్యూ సోర్స్ ఉన్నది, కట్టే శక్తి ఉన్నది. కనుకనే స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బ్యాంకులందరూ కూడా
కన్సారం ఏర్పాటు చేసుకొని ఈరోజు ఒక్కొక్క ప్రాజెక్టుకు ఒక బ్యాంక్ ఇస్తున్న విషయం మీకు తెలుసు, అక్కడ పెద్దలందరూ తెలుసు. కనుక ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచితే రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ లోపల ఉండే అప్పులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆర్బీఐ తెలంగాణ బాండ్లను చేయడం ద్వారా లిక్విడ్ ద్వారా కొంచెం డబ్బు వస్తుంది. అదేవిధంగా ఈరోజు మన కేంద్రం నుండి డబ్బులు రాకపోవడం వల్ల ఓన్ సోర్స్ 40 నుంచి లాక్డౌన్ ఉండటం వల్ల ఎక్సైజ్ తగ్గింది, అదేవిధంగా స్టాంప్స్ రిజిస్ట్రేషన్ తగ్గింది. కొన్ని కోట్లలో ఉండే స్టాంప్ రిజిస్ట్రేషన్ 100లకు వచ్చింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు 3-4 సార్లు చెప్పారు. రాష్ట్రాలు తగ్గింది, తెలంగాణ రాష్ట్రం తగ్గింది. ఏంటంటే ఓకే మీరు వీడియో కాన్ పెట్టండి కానీ మీరు అట్టగా మీరు ఏం చెప్తే చేశారు. రాష్ట్రాలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కూడా దీపాలు వెలిగించమని చెప్పారు, సప్పట్లు కొట్టారు. తర్వాత క్రమశిక్షణ లాక్డౌన్ అంటే అందరితో లాక్డౌన్ చేశారు. అంటే ఒక క్రమశిక్షణగా భారతదేశం ఈరోజు అన్ని రాష్ట్రాల సమన్వయంతోటి ఈరోజు ముందుకు అవుతున్నది. కానీ రాష్ట్రాలు ఈరోజు గతంలో నీతి ఆయోగ్ మీద అని చెప్పిన పెద్దలు ఇప్పుడు ఇదే నీతి ఆయోగ్ మిషన్ భగీరథ మిషన్ ఏర్పాటు చేయాలి. కేంద్రం తక్షణం రాష్ట్రాలకు వచ్చే డబ్బులు జిఎస్టీ ద్వారా వచ్చే డబ్బులు కానివ్వండి, డివల్యూషన్ వచ్చే డబ్బులు కానివ్వండి, వచ్చే డబ్బులు కానివ్వండి, తక్షణం రిలీజ్ చేయమని చెప్పి రామచంద్రరావు గారు కూడా అడుగుదాం సార్. ముందుగా దయాకర్ గారు నమస్కారం సార్. నమస్తే సరే, వాళ్ళు చూసారు ముఖ్యమంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఏపీ కావచ్చు లేదా తమిళనాడు ముఖ్యమంత్రి కానీ లేదా కేసీఆర్ గారు కావచ్చు, అందరూ కూడా ఫండ్స్ విషయం పైన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. సో ఏం చేయాలి? సో కేంద్రం నుంచి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది రాష్ట్రాలకు, కానీ రాష్ట్రాలకు ఆ పరిస్థితి రావట్లేదు. 5వ దఫా ఆయన మాట్లాడుతున్నా కూడా. సో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరేం సూచిస్తారు? ప్రధానంగా ఈ రోజు 5వసారి టీమిండియాగా అందరు ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి గారు మాట్లాడడానికి మనం స్వాగతించాల్సిందే డెఫినెట్ గా. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ప్రయారిటీస్ మారుతుంటాయి కాబట్టి ఏ అంశం మీద మనం సీరియస్ గా కన్సాలిడేషన్ పెంచాలనే దాని మీద ఒక అవగాహన రావడానికి ఇది మంచి ఉపకరించే ఒక వీడియో కాన్ఫరెన్స్. ఇంకా 5వసారి అయినప్పటికీ కూడా చాలా క్రూషియల్ జంక్చర్ లో, ఎందుకంటే 17th తర్వాత కూడా లాక్డౌన్ 4 అనేది ఉండాలన్నా వద్దా, ఉంటే ఎట్లా, కండిషనల్ లాక్డౌన్ ఉండాలా, కొన్ని అంశాలకు మళ్ళీ సడలింపులు ఇచ్చుకోవాలన్నా, అసలు ఈ పరిస్థితి ఎట్లా ఉందని సమీక్షించుకోవడానికి కూడా రాష్ట్రాల ఇన్పుట్ ను అధికారికంగా చర్చించుకోవడానికి ఒక మంచి సమావేశం, దాన్ని మనం స్వాగతించాల్సింది. అయితే ప్రధానమైన సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే ఆర్థిక సమస్యలు. రెండవది మీరు చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండే అంశాల్లో కాంట్రడిక్టరీ వస్తున్నది. ఉదాహరణకు వలస కూలీలకు సంబంధించి, వలస కూలీలు ఇంట్రా స్టేట్ వాళ్ళకి సంబంధించిన అంశంలో సమస్య లేదు, కానీ ఇంటర్ స్టేట్ వాళ్ళ సమస్యలు వస్తున్న పరిస్థితి ఉన్నది. సరే, మేము కూడా కొంతమందికి సహకరిస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైన్ సంబంధించిన ఫెసిలిటీస్ మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వాళ్ళకు ఛార్జీలు పెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. తర్వాత ఇంటర్నేషనల్ వలసలకు సంబంధించి కూడా స్టార్ట్ అయినా ఇప్పుడు సమస్య ఏమైంది, వచ్చిన వాళ్ళకు క్వారంటైన్ వరకు వాళ్ళ దగ్గర నుంచే ఫీజులు వసూలు చేస్తున్నారు. పాస్పోర్ట్లు సైతం తీసుకొని దగ్గర పెట్టుకొని పైసలు ఇచ్చిన తర్వాత వాళ్ళని క్వారంటైన్ పంపించే ప్రయత్నం జరుగుతున్నది. వాళ్ళే బిక్కుమంటూ వస్తున్న వాళ్ళకు ఆ సమస్య ఒకటి ఉంది. అంటే సమస్యలు పెరుగుతున్న మాట వాస్తవం, కానీ దేనికి సంబంధించిన సమస్యలు అంటే ప్రత్యేకించి ఆర్థిక సమస్యలు. ఇప్పుడు వేణుగోపాలాచారి గారు చెప్పింది చాలా క్లియర్ గా, మాకు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది మాకు స్టేట్ సోర్సెస్ కూడా తగ్గుతున్నాయి. స్టేట్ రెవెన్యూ ఎట్లాగే ఈ 2 నెలలు తగ్గుతుంది డెఫినెట్ గా. దాని ఇంపాక్ట్ మనకు బడ్జెట్ మీద మళ్ళీ అంతకు ముందు ఆర్థిక మాన్యం వల్లనే కొంత కుదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీని వల్ల ఇంకా కొంచెం తగ్గుతుంది. కానీ సెంటర్ స్టేట్ కు సంబంధించిన అంశంలో రావాల్సిన వాటిలో రావట్లేదని రాష్ట్రాలు, వైసీపీ కానీ ఇటు టిఆర్ఎస్ కానీ, అయితే బీజేపీ పాలిత ప్రాంతాల్లో కొంత మిత్రులు మాట్లాడారు, ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించింది కాబట్టి. బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర నుంచి డిమాండ్ పెరుగుతున్నది. ఆ డిమాండ్ ను సానుకూలంగా అది ఆలోచించాల్సిన అవసరం ప్రధానమంత్రి గారికి ఉన్నది. ఎందుకంటే ప్రత్యేకించి కొన్ని స్టేట్స్ అయితే మేకపోతు గాంభీర్యంగా ఉన్న స్టేట్స్ అన్ని కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇప్పుడు కొన్ని ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నప్పటికీ కూడా 2 నెలల ఆదాయం తగ్గిన తర్వాత వచ్చే సమస్యలు చాలా క్రిటికల్ గా మారబోతాయి. పోనీ ఈ 2వ నెల నుంచే ఇక అయిపోతుందా అంటే కాదు. మినిమం ఒక 3-4 నెలల వరకేమో సీరియస్ మనం ఈ లాక్డౌన్ ప్రభావం ఉంటాయి. తర్వాత మనం కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తే రెవెన్యూస్ కూడా తగ్గుతాయి డెఫినెట్ గా. మీకు 75 to 80% బడ్జెటే మనం ఈసారి రిసీట్స్ కానీ లేకపోతే మనం చేసే పనులలో అంత మేరకు మించే ప్రయత్నం లేదు. కాబట్టి కేంద్రం సరే మొన్న కేసీఆర్ గారు చెప్పినట్టు
హెలికాప్టర్ మరీనా, లేకపోతే ఇంకా రిజర్వ్స్ ఏమన్నా కరోనాకు సంబంధించి స్పెసిఫిక్ రిజర్వ్స్ ఏమన్నా ప్లాన్ చేస్తారా? ఇదంతా కూడా కేంద్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రాలు కేంద్రం చెప్పినట్టుగా చేసే వెసులుబాటు ఎక్కువగా ఉంది, కానీ ఆర్థికంగా వచ్చిన కష్టాలను, ఈతి బాధలను తట్టుకునే శక్తి రాష్ట్రాలకు ఉండదు. డెఫినెట్ గా అది జిఎస్టీ వచ్చినాక కానీ కాదు, లేకపోతే గతంలో ఏదో ఇంకా ఫ్రీ ఉండే స్టేట్స్ కానీ కాదు. ఇది అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వస్తున్నాయి, తర్వాత కరోనాకు సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి, ఎకనామికల్ ఇష్యూస్ వస్తున్నాయి. వీటిల్లో పెద్దన్నగా కేంద్రం చాలా సీరియస్ గా యాక్టివిజం పెంచాల్సిన అవసరం ఉన్నది. దాన్ని విమర్శల కంటే కూడా ఈ కష్టం నుంచి బయటపడే ప్రయత్నం చేయాల్సిన అవసరం. ఎస్ సార్ రామచంద్రరావు గారు చూశారు కదా, అటు తెలంగాణ ప్రభుత్వం నుంచి వేణుగోపాలాచారి గారు మాట్లాడినా, లేదా కమ్మెల శ్రీధర్ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వర్షన్ మాట్లాడినా, ఆయా ముఖ్యమంత్రులు మాట్లాడినప్పుడు కూడా స్పష్టంగా వారు ప్రత్యేకంగా ఫండ్ కావాలన్నారు. ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి కూడా కనీసం 2,000 కోట్లన్నా ఇవ్వండి, మా రాష్ట్రానికి కేసులు ఎక్కువ పెరిగిపోయినాయి అనేటువంటి డిమాండ్ వచ్చింది. సో అటు FRBM పెంచకుండా నిధులు ప్రత్యేకంగా కోవిడ్కి ఇవ్వకపోతే ఏం చేయాలి అనే దానిపైన వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దానికి ఏంటి పరిష్కారం? ఇప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి చేరి గారు, ఎస్ ఒకటి ఏంటంటే గతంలో అంటే ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 32% ట్యాక్స్ రివల్యూషన్ ఉంది మన దగ్గర ప్లానింగ్ కమిషన్ ద్వారా. అయితే తర్వాత నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత 42% చేశారు. ఆ 42% కూడా తర్వాత జిఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్స్ రిఫార్మ్స్ లో 50-50 షేర్ కింద మాట్లాడడం జరిగింది. ఆ 50-50 షేర్ లో ట్యాక్స్ రివల్యూషన్ లో కొంత ఆలస్యమైన మాట వాస్తవం, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే పరిస్థితి కూడా మీకు తెలుసు, మాకు తెలుసు, స్టేట్స్ కూడా తెలుసు. అందుకనే స్టేట్ గవర్నమెంట్ కూడా సెంటర్ తో మంచి రిలేషన్స్ అంటే ఇక్కడ అంటే ఈ సిచ్యువేషన్ లో ఎవరు కూడా రాజకీయం చేయకుండా ప్రజల ఒక సంక్షేమం కోసం అన్ని రకాలైనటువంటి కోఆపరేషన్ ఇద్దరు స్టేట్ సెంటర్ చేస్తా ఉన్నారు. నేను అదే అంటున్నాను, ఏమంటున్నా అంటే స్టేట్స్ కి రావాల్సిన వాటా 3% ఏదైతే FRBM పెంచమని చెప్పేసి అంటున్నారో అది ఒక కేంద్రం ఒకటే నిర్ణయం తీసుకోవడానికి అధికారం లేదు. దాంట్లో కొన్ని రాజ్యాంగమైన సంస్థలు RBI కానీ, అదే విధంగా ఫైనాన్స్ కమిషన్ కానీ, వీటన్ని తర్వాత ఇవన్నీ కూడా అడ్వైజ్ చేసిన తర్వాత దాని పద్ధతి ప్రకారం రామచంద్రరావు గారు అవును కరెక్టే. కేరళ ప్రభుత్వం కూడా ఒకటి అడిగింది, 1% మీరు పెంచితే 1,60,000 కోట్లు వస్తాయి దేశవ్యాప్తంగా. చాలా రాష్ట్రాలకు సమస్య నుంచి బయటపడతారు. అవసరమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా నిర్ణయాలు తీసుకోవచ్చు కదా సెంట్రల్. ఇవాళ అన్ని పార్టీలు కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉంది కదా, ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దీంట్లో ఈ రోజు సిచ్యువేషన్ కు ఉండి మనం దాని మీద ఈ నిర్ణయం తీసుకుంటే దాని ఒక ఇంపాక్ట్ ఎట్లుంటుంది, ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది కూడా చూడాలి. మనకు ఉన్నటువంటి రిజర్వ్స్ ని మనం ఫ్యూచర్ కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ లాక్డౌన్ 1 month ఉంటుందా, 2 నెలలు ఉంటాయా, 3 నెలలు ఉంటాయా, ఈ సిచ్యువేషన్ ఎంత ఉంటుంది తెలియదు. అందుకే ఒకేసారి రిజర్వ్స్ కూడా మనము స్టేట్స్ కు కానీ బ్యాలెన్స్ గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి కేంద్రం ఎప్పుడు కూడా రాష్ట్రాలు బాధపడాలి, కష్టపడాలని ఆలోచించలేదు. ఎందుకంటే రాష్ట్రాలు ఉంటేనే కేంద్రం ఉన్నది. భారతదేశం అంటే ఎట్లా అన్ని రాష్ట్రాలు కలిస్తేనే ఒక భారతదేశం. కాబట్టి కూడా పెద్దల పాత్ర తప్పకుండా వహిస్తుంది. ఎక్కడ కూడా అంటే ఇప్పటి వరకు నేను చెప్తాను 1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఫైనాన్స్ మినిస్ట్రీ అన్ని రాష్ట్రాలకు కాదు ఇక్కడ రామచంద్రరావు గారు ఇక్కడ ఈ 1,70,000 కోట్లు దాదాపు 1,00,000 కోట్లు సంబంధించి తర్వాత ఇవ్వాల్సినట్టు కావచ్చు, రైతులకు కానీ రకరకాలు ఉన్నాయి. డైరెక్ట్ గా మీరు దీనికోసం ఇచ్చింది 60,000 కోట్లు లోపలే అనేటువంటి వాదన కూడా ఉంది. సో అది కూడా చూసుకోవాలి కదా. ఎస్, ఇప్పుడు అమెరికా లాంటిది 9.5 లక్షల కోట్లు ఇచ్చింది దాదాపుగా. మిగిలినటువంటి దేశాల్లో ఎక్కువ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్ లో నిల్వలనైనా RBIతోనైనా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. చేస్తున్నారు. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కూడా పదే దీని మీద కూర్చుంటున్నారు. ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను మనం ముందుకు తీసుకోపోవాలి, ఏ విధంగా రాష్ట్రాల మీద ఆర్థిక ఒత్తిడి పడకుండా చూడాలి అనేటువంటి ఆలోచన ఉన్నది. మీరు ఏదో వాళ్ళు చెప్పినంత మాత్రం మీరు చేయించి ఇంకో చెవులు వదిలిపెట్టడం కాదు, దాని మీద సీరియస్ ఆలోచన ఉంటుంది. అయితే నేను ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ స్పోర్ట్స్ పర్సన్ కాదు కాబట్టి రామచంద్రరావు గారు మీరనే కాదు ప్రధాని మోడీ గారు కూడా కమిట్ కావట్లే. ఎక్కడా కూడా కేంద్ర మంత్రులు కానీ ప్రధాని గారు కానీ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఎస్ ఇది తీసుకుందాం అనే కమిట్ అయితే అవుతున్నటువంటి పరిస్థితులు. సరే మీరంటే కాలేకపోవచ్చేమో, కానీ పొజిషన్ లో ఉన్న వాళ్ళైనా ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళు అయితరా కాదా అనేది వాళ్ళు కూడా ఒక బాధ్యతకరమైనటువంటి పొజిషన్ ఉన్నారు. తప్పకుండా దాని మీద చర్చిస్తారు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, రాష్ట్రాలు వాళ్ళ హక్కులు వాళ్ళ ఒక వాటా అడగడానికి ఎటువంటి అభ్యంతరం ఎవరికి ఉండదు. వాళ్ళు అడగాల్సిందే. ఏ రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఆ రాష్ట్రాలకు రావాల్సిందే. నేను కూడా అది చెప్తాను, కేంద్రం నుంచి రావాల్సిన వాటా కూడా వాళ్ళు ఇస్తా ఉన్నారు.
అంతా ఎక్కడైనా ఆలస్యం కావచ్చు. కొన్ని ఇంతకుముందు వేణుగోపాచారి గారు చెప్పినట్టు ట్యాక్స్ డెవల్యూషన్ లో వాళ్ళ షేర్స్ రావటంలో కానీ ఇంకేదైనా విషయంలో కొంత ఆలస్యం అయితే అయిండొచ్చు, కానీ పూర్తిగా రాదు అనే విషయం కూడా కాదు. అక్కడ మనకి వేణుగోపాచారి స్పష్టంగా తెలుసు. మనకు ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది అంటే ఈ మన తెలంగాణకు ఇచ్చినటువంటి ఒక 15,000 దాదాపు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లోనే 6,000 పైగా కోట్లు కేవలం నిధులు ఇచ్చడం జరిగింది. సెకండ్ ఫేజ్ జరిగింది. ఇవ్వట్లేదు అనేటువంటి ఒక బాధ లేకుండా తప్పు. నేనేమంటారు ఎక్కడైతే ఇస్తా ఉన్నారు రావాల్సినవి డెవల్యూషన్ ఫండ్స్ పెండింగ్ ఉన్నట్టు రావచ్చు, కానీ అసలు ఏమి ఇవ్వట్లేదు అన్నట్లుగా మీరు చెప్పడం కానీ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అనేది రామచంద్రరావు గారు చెప్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో దాదాపు 6,000 కోట్ల పైగా మీకు ఇచ్చారు అనేది కేంద్రం నుంచి సపోర్ట్ రాలేదా? ఇప్పుడు ఒకటండి, 7,00,000 కోట్ల రూపాయలు పెట్రోలు డీజిల్ సెస్ తగ్గించుకోవటం వల్ల, సౌదీ అరేబియాకును రష్యాకు ఒడంబడి కలగకపోవటం వల్ల కేంద్రానికి 7,00,000 కోట్ల రూపాయలు మిగిలిన మాట వాస్తవం కాదా? ఒకటి. రిజర్వ్ బ్యాంక్ నుంచి 75,000 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకున్న మాట వాస్తవం కాదా? మొన్న బడ్జెట్ పెట్టిన తర్వాత నాన్ ప్లాన్ కింద 75,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు నాన్ ప్లాన్ గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ పెట్టుకున్న మాట వాస్తవం కాదా? ఇప్పుడు రాష్ట్రాలు ఏమడుగుతున్నారు? ఇప్పుడు తెలంగాణ ఉదాహరణ తీసుకోండి. జిఎస్టీ ప్రకారంగా 17-18 కానీ 18-19 కానీ 2 ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. 19 నుంచి ఇప్పటిదాకా జిఎస్టీ ఇన్స్టాల్మెంట్ ఇక జమ కాలేదు. ఒకటి. తర్వాత న్యూట్రిషన్ ఫండ్ అని చెప్పి 170 కోట్ల రూపాయలు మన న్యూట్రిషన్ ఫండ్ రావాలి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు, అది రాలేదు. 450 కోట్ల రూపాయలు బీఆర్జీఎఫ్ కింద వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కింద కావాలి, అవి రాలేదు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ గతంలో 170 ఉంటే దాదాపు హాఫ్ తగ్గించడం జరిగింది. 70 నుంచి 80 తగ్గించడం జరిగింది. దాని నుండి దాదాపు 8,000 కోట్ల రూపాయలు రావాలి, అది రాలేదు. అంటే క్యాంపా ఫండ్ రాలేదు. అంటే మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా రావాల్సిన డబ్బులు కూడా రాలేదు. తర్వాత క్యాంపా ఫండ్ రాలేదు. తర్వాత ఇంకోటి నీతి ఆయోగ్, ఈరోజు ప్రధానమంత్రి గారు పదే చెప్తున్నారు నీతి ఆయోగ్ మంచిదే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నీతి ఆయోగ్ని వెల్కమ్ చేసింది. కానీ నీతి ఆయోగ్ తెలంగాణలో మిషన్ భగీరథకు మిషన్ కాకతీయకు 25,000 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి స్వయంగా నీతి ఆయోగ్ సభ్యులు ఇక్కడ వచ్చి రికమెండ్ చేశారు. అన్ని రాష్ట్రాలు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా మరి పత్రికా ప్రకటన ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ వాళ్ళు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ లాగా మేము ఇంప్లిమెంట్ చేస్తాము పైప్ లైన్ నీళ్ళ కొరకు అని చెప్పడం కూడా జరిగిన విషయం, మాట వాస్తవం కాదా? నీతి ఆయోగ్ రికమెండేషన్ ఇవ్వలేదు. తర్వాత మనకు వచ్చే రాష్ట్రాలకు పునరుద్ధరణపరంగా మీకు అమౌంట్ తక్కువ అవుతున్నది, ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసినప్పటికీ కూడా దాదాపు 2,437 కోట్ల రూపాయలు రికమెండ్ చేస్తే కర్ణాటక మనకు తెలంగాణ రాష్ట్రానికి మీరు వెరిఫై చేయమని చెప్పేసి ఫైనాన్స్ కమిషన్ కు చెప్పిన మాట వాస్తవం కాదా? కర్ణాటక చెప్పలేదు, తెలంగాణకు ఎందుకు చెప్పారు? అంటే డివాల్యుయేషన్ ప్రకారంగా డబ్బులు తగ్గుతున్నది. మనకు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో డబ్బులు రాలేదు. ప్లస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా రావాల్సిన అందుకనే మేమేమంటున్నామంటే ఇప్పుడు రాజకీయాలు చేయడం మంచిది కాదు. ఈ విపత్తుల పరిస్థితుల్లో COVID-19 అని ఒక గ్రాంట్ పెట్టండి. గ్రాంట్ పెట్టేసి కేంద్రం దగ్గర డబ్బులు ఉన్నాయి లేవని కాదు. ఇంతకుముందు చెప్పినట్టు 7,00,000 కోట్ల రూపాయలు ఓన్లీ పెట్రోల్ డీజిల్ వద్దనే మిగిలిన మాట వాస్తవం కాదా? ఒలింపిక్ దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో. ఇంకోటి కేంద్రానికి ఏం వెసులుబాటు అంటే IMFని తీసుకోవచ్చు, RBIని తీసుకోవచ్చు, G20 అని చెప్పేసి $5 బిలియన్ కూడా 20 కంట్రీస్ చేయాలని చెప్పేసి కూడా మనం తీర్మానం చేసిండ్రు. కేంద్రానికి వెసులుబాటు ఉంటది, రాష్ట్రాలకు వెసులుబాటు ఉండదు. కనుక రాష్ట్రాలకు వెసులుబాటు కావాలంటే మళ్ళీ అప్పులే. ఈరోజు వేస్ అండ్ మీన్స్ అంటున్నారు, మళ్ళీ అదే అప్పులే. కనుక FRBM పరిమితి వేస్తే మేము దాని ద్వారా అప్పులు తీసుకోవచ్చు. కేంద్రానికి అవకాశం ఉండి కూడా అడుగుతున్న డిమాండ్ విషయంలో సానుకూలంగా